Hi students, welcome to online classes ABN and PRR College of Science Kovur. ఈ వీడియో సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ చదువుతున్న బీకామ్ వొకేషనల్ స్టూడెంట్స్కి సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ పేపర్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి యూనిట్ 2 టాపిక్ అన్కండిషనల్ ఆర్ జంపింగ్ స్టేట్మెంట్స్. ఇందులో మనం బ్రేక్, కంటిన్యూ, గో టు గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుంటాం. In C, there are control statements that do not need any condition to control the program execution flow. C లాంగ్వేజ్లో చాలా కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అందులో కొన్ని కంట్రోల్ స్టేట్మెంట్స్కి ఎటువంటి కండిషన్ని అప్లై చేయకుండానే ప్రోగ్రామ్ యొక్క కంట్రోల్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి మార్చుకునే అవకాశం ఉంటుంది. దీస్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ అన్కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇటువంటి స్టేట్మెంట్స్ని ఏమంటారంటే అన్కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి అంటారు. C programming language provides the following unconditional control statements. C లో ఉన్న unconditional control statements ఏంటంటే బ్రేక్, కంటిన్యూ, గో టు. ఈ మూడు కూడా C లాంగ్వేజ్లో ఉపయోగించుకునే అన్కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్. వీటికి ఎటువంటి కండిషన్ని అప్లై చేయవలసిన అవసరం లేదు. The above three statements do not need any condition to control the program execution flow. అందులో ఫస్ట్ బ్రేక్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. ద కీవర్డ్ బ్రేక్ అలౌస్ ద ప్రోగ్రామర్స్ టు టర్మినేట్ ద లూప్. ఈ బ్రేక్ అనే కీవర్డ్ ఏం చేస్తుంది అంటే ప్రోగ్రామర్స్ని లూప్ లోపల నుంచి బయటకు వచ్చేసేలాగా, అంటే ప్రోగ్రామర్ ఏదైనా ప్రోగ్రామ్ రాస్తే ఆ ప్రోగ్రాంలో లూప్ లోపల నుంచి బయటకు రావడానికి ఈ బ్రేక్ అనే కీవర్డ్ మనకి ఉపయోగపడుతుంది. ద బ్రేక్ ఎగ్జిస్ట్ ఫ్రమ్ ద లూప్ ఆర్ బ్లాక్ ఇన్ విచ్ ఇట్ ఈజ్ డిఫైన్డ్. ఈ బ్రేక్ అనేది ఏం చేస్తుందంటే ఎక్కడైనా లూప్ లోపల డిఫైన్ చేస్తే లూప్ లోపల నుంచి బయటకు వచ్చేస్తాం, లేదా ఏదైనా బ్లాక్ లోపల రాస్తే ఆ బ్లాక్ లోపల నుంచి మనం బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేసిన తర్వాత దెన్ ద కంట్రోల్ ఆటోమేటికలీ గోస్ టు ద స్టేట్మెంట్ ఆఫ్టర్ ద లూప్ ఆర్ బ్లాక్. తర్వాత ఈ లూప్ లోపల నుంచి కానీ బ్లాక్ లోపల నుంచి కానీ బయటకు వచ్చేసిన తర్వాత ఈ కంట్రోల్ అనేది ఆటోమేటిక్గా ఈ లూప్ కానీ బ్లాక్ కానీ తర్వాత రాసిన స్టేట్మెంట్స్ దగ్గరికి ఆ కంట్రోల్ అనేది వెళ్ళిపోతుంది. ద బ్రేక్ స్టేట్మెంట్ క్యాన్ బి యూజ్డ్ విత్ ఆల్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఈ బ్రేక్ స్టేట్మెంట్స్ అనేది మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నింటిలోనూ ఉపయోగించుకోవచ్చు. అంటే కండిషన్స్ ఉంటాయి కదా, ఆ స్టేట్మెంట్స్లో ఉపయోగించుకోవచ్చు. అలాగే బ్రేక్ స్టేట్మెంట్ క్యాన్ ఆల్సో బి యూజ్డ్ ఇన్ లూప్స్. అన్ని లూప్స్లో కూడా మనం ఈ బ్రేక్ స్టేట్మెంట్ని ఉపయోగించుకోవచ్చు. ద సింటాక్స్ ఫర్ బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ క్వైట్ సింపుల్. ఈ బ్రేక్ స్టేట్మెంట్కి సంబంధించిన సింటాక్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఎలా అంటే ద వర్డ్ బ్రేక్ ఈజ్ ఫాలోడ్ బై సెమీకాలన్. బ్రేక్ అనే వర్డ్ రాసి, కీవర్డ్ రాసి దాని చివరిన మనం సెమీకాలన్ని ప్లేస్ చేస్తాం. సింటాక్స్ చూడండి. జంప్ స్టేట్మెంట్, బ్రేక్. ఈ జంప్ స్టేట్మెంట్లో మనం ఇఫ్ అని చెప్పి ఏదైనా కండిషన్ రాసి అది ట్రూ అయితే బ్రేక్ అవుతుంది, లేదా ఫర్ లూప్లో ఏదైనా రాసి దాని నుంచి బ్రేక్ చేసుకోవచ్చు. అలాగే మనం స్విచ్ కేస్ రాస్తాం కదా, స్విచ్ కేస్ నుంచి కూడా రాయొచ్చు. అంటే ఈ స్టేట్మెంట్, ఈ జంప్ స్టేట్మెంట్ ఏదైనా అవ్వచ్చు, దాని మీద ఆధారపడి మనం ఈ బ్రేక్ అనేది జరుగుతూ ఉంటుంది. చూడండి, మనం నార్మల్గా ప్రోగ్రామ్ రాసుకున్నప్పుడు ఎక్కడైతే కండిషన్ లూప్లో, సపోజ్ లూప్లో రాసుకున్నాం అనుకోండి, ఆ లూప్ లోపల యొక్క కండిషన్ దగ్గరికి వచ్చినప్పుడు ఒకవేళ ఇక్కడ కండిషన్ కనుక ట్రూ అయితే బ్రేక్, అంటే ఇక్కడ కండిషన్ కనుక ట్రూ అయితే బ్రేక్ అయిపోతుంది. అంటే ఇంకా ఈ లూప్ లోపలికి మళ్ళీ కంట్రోల్ అనేది రాదు. ఈ లూప్ బయట ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అక్కడికి కంట్రోల్ అనేది వెళ్ళిపోతుంది. ఒకవేళ మన లూప్ అనేది కండిషన్ ఫాల్స్ అయితే మళ్ళీ లూప్లోనే కంటిన్యూ అవుతూ ఉంటాం. అంటే ఈ లూప్లో ఉన్న కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే బ్రేక్ అనే స్టేట్మెంట్ పనిచేస్తుంది, లేకపోతే ఆ లూప్ అనేది అలాగే ఇటరేట్ అవుతూనే ఉంటుంది. ఒకవేళ ట్రూ అయిన తర్వాత బ్రేక్ అని చెప్పినప్పుడు ఈ కండిషన్ తర్వాత, అంటే ఈ లూప్, సపోజ్ ఇది లూప్ అని తీసుకున్నాం కదా, ఈ లూప్ తర్వాత ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే కంట్రోల్ అనేది ఆ స్టేట్మెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. దిస్ బ్రేక్ స్టేట్మెంట్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ ఆల్ లూప్స్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది అన్ని లూప్స్లోనూ మనం ఉపయోగించుకోవచ్చు. ద ఫాలోయింగ్ ఆర్ ద కోడ్స్ వెన్ దే ఆర్ యూజ్డ్ ఇన్ లూప్స్. సపోజ్ మనం లూప్లో కనుక బ్రేక్ అనే దాన్ని ఉపయోగించుకుంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు. ఫస్ట్ వైల్లో చూడండి, వైల్ కండిషన్ రాసుకున్నాం, బ్రేసెస్ ఓపెన్ చేసాం, ఇక్కడ కూడా రాసుకున్నాం. సో అందులో వైల్ లూప్లో రాసుకున్నప్పుడు ఇఫ్ కండిషన్ అని చెప్పేసి రాసుకున్నాం. అంటే ఇక్కడ కండిషన్ ట్రూ అయితే బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయింది అనుకో, ట్రూ అయినప్పుడు బ్రేక్ అయిపోయి మనం ప్రోగ్రామ్ అంటే ఈ పర్టికులర్ లూప్ లోపల నుంచి
బయటకు వచ్చేస్తాం, పర్టికులర్ లూప్ లోపల నుంచి బయటకు వచ్చేస్తాం. ఒకవేళ ఇది ఫాల్స్ అయిందనుకోండి, ఈ లూప్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు మాత్రమే బ్రేక్ అనే స్టేట్మెంట్ పనిచేసి ఈ కంట్రోల్ అనేది ఈ లూప్ లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది. డూ వైల్లో కూడా సేమ్ అలాగే జరుగుతుంది. డూ వైల్లో కూడా డూ అని చెప్పి మనం తీసుకున్నాము, కండిషన్ రాసుకున్నాము, బ్రేక్ అని చెప్పి రాసాము. ఇక్కడ డూ వైల్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ ఇఫ్ కండిషన్ రాసుకున్నప్పుడు ఇక్కడ కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు మనకి ఈ బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ బ్రేక్ స్టేట్మెంట్ ద్వారా ఏం జరుగుతుంది, ఈ పర్టికులర్ డూ వైల్ లూప్లోంచి మనం బయటికి వచ్చేస్తాం. నెక్స్ట్ అలాగే ఫర్ లూప్లో కూడా మనం కండిషన్ అవి రాసుకుంటాము. అందులో కూడా నేను ఇఫ్ కండిషన్ రాసుకున్నాను, బ్రేక్ అనే స్టేట్మెంట్ రాస్తాను. ఇక్కడ వచ్చినప్పుడు ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయినంత వరకు ఈ లూప్ అనేది ఇటరేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతుందో అప్పుడు ఈ బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే బ్రేక్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఈ కంట్రోల్ అనేది లూప్ లోపల నుంచి ఆటోమేటిక్గా బయటికి వచ్చేస్తుంది. ఇలాగ మనం బ్రేక్ని మొత్తం అన్ని లూప్స్లోనూ ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ఇది బ్రేక్కి సంబంధించిన ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే నేను 1 to 10 వేరియబుల్స్ని ప్రింట్ చేయాలనుకున్నాను, కానీ ఓన్లీ 5 వరకు మాత్రమే నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. 5 వరకు మాత్రమే డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు నేను ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ని ఉపయోగించుకుని రాస్తాను. చూడండి, ఫస్ట్ లింక్ సెక్షన్ రాశాను, తర్వాత మెయిన్ ఆఫ్ అని చెప్పేసి ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 1 అంటే లోకల్ వేరియబుల్ని నేను తీసుకున్నాను. I ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి నేను వాల్యూని తీసుకున్నాను. ఎందుకంటే 1 నుంచి 10 వరకు ప్రింట్ చేయాలనుకున్నాను కదా, అందుకని I వాల్యూ 1 అని చెప్పి తీసుకున్నాను. తర్వాత ఫర్ లూప్ రాసి I ఈజ్ ఈక్వల్ టు 1, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, I ప్లస్ ప్లస్ అని చెప్పేసి రాసాను. అంటే 1 నుంచి 10 వరకు ప్రింట్ అవ్వడానికి ఫస్ట్ ఇనిషియలైజేషన్, తర్వాత కండిషన్ రాసాను, తర్వాత ఇంక్రిమెంట్ స్టేట్మెంట్. ఎందుకంటే 1 నుంచి 10 వరకు కాబట్టి ఆ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి కాబట్టి I ప్లస్ ప్లస్ అని చెప్పేసి రాసాను. ఒకవేళ ఇక్కడ ఈ వాల్యూని బట్టి ఇక్కడ కండిషన్ చెక్ చేసుకున్నప్పుడు ఈ కండిషన్ ట్రూ అయితే ప్రింట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ కండిషన్ని చెక్ చేసుకుందాం. చూడండి, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ఏమైంది, ట్రూ అయింది కాబట్టి I వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది. ఇఫ్ 1 ఈక్వల్ టు 5 ఇక్కడ కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది కాబట్టి బ్రేక్ అవుతుంది. మళ్ళీ లూప్ అనేది ఇటరేట్ ఉంది, అంటే ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ దగ్గరికి వస్తాం. ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ I వాల్యూ ఇంక్రిమెంట్ అయితే ఎంత అవుతుంది, 2 అవుతుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఇక్కడ కండిషన్ ట్రూ అయింది కాబట్టి 2 ప్రింట్ అవుతుంది. 2 ఈక్వల్ టు 5 ఏమైంది, కండిషన్ అనేది ఫాల్స్ అయింది కాబట్టి మళ్ళీ లూప్ అనేది ఇటరేట్ అవుతుంది, అంటే మళ్ళీ ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తాం. అలాగే 3ని 4ని కూడా చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయినప్పుడు 5 అయింది. 5ని చెక్ చేసుకున్నప్పుడు 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూ అయింది. 5 అనేది ఇక్కడ ప్రింట్ అయింది. 5 ఈక్వల్ టు 5 ఇక్కడ కండిషన్ ఏమైంది, ట్రూ అయింది కాబట్టి నాకు ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో నేను ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తాను. యాక్చువల్గా అయితే నాకు 10 వరకు కూడా చెక్ చేసుకునే అవకాశం ఉంది, కానీ నేను 5కి ఈక్వల్ అయిన వెంటనే ఏం చేయమని చెప్పాను, బ్రేక్ అయిపోమన్నా. బ్రేక్ అయిపోమంటే కంప్లీట్గా ఈ లూప్ లోపల నుంచి అది బయటకు వచ్చేసి మనం ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేస్తాం. అంటే మనకి ఇక్కడ 1 to 5 వరకు మాత్రమే ప్రింట్ అవుతాయి, కానీ లూప్ మాత్రం నేను ఎంతవరకు రాసుకున్నాను, 10 వరకు రాసుకున్నాను. ఇలాగ మనకి బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఈ బ్రేక్ స్టేట్మెంట్ని స్విచ్ కేసులో ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటాం. స్విచ్ కేసులో దీంతో మనకి బ్రేక్ స్టేట్మెంట్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ స్టేట్మెంట్. ద కంటిన్యూ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కంటిన్యూయింగ్ నెక్స్ట్ ఇటరేషన్ ఆఫ్ లూప్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ లూప్ స్టేట్మెంట్స్ యొక్క ఇటరేషన్ని కంటిన్యూ చేయటానికి మనం ఈ కంటిన్యూ స్టేట్మెంట్ని ఉపయోగించుకుంటూ ఉంటాం. వెన్ ఇట్ అక్కర్స్ ఇన్ ద లూప్ ఇట్ డస్ నాట్ టర్మినేట్ బట్ ఇట్ మూవ్స్ టు ద స్టేట్మెంట్ ఆఫ్టర్ దిస్ స్టేట్మెంట్. ఇది ఒకవేళ లూప్లో కనుక అక్కరైతే, అంటే లూప్లో కనుక మనం కంటిన్యూ అనేది రాస్తే ఆ లూప్ అనేది అక్కడితోటి ఆగిపోదు. దీని తర్వాత ఏవైతే స్టేట్మెంట్స్ ఉంటాయో దాని దగ్గరికి కంట్రోల్ అనేది వెళ్తూ ఉంటుంది. The continue statement tells the compiler skip the following statements and continue with the next iteration. అంటే ఎప్పుడైతే మనం ఈ కంటిన్యూ స్టేట్మెంట్ని రాసినప్పుడు ఆ పర్టికులర్ లూప్లో కానీ ఎక్కడైనా సరే మనం రాసినప్పుడు మనం పైన ఇచ్చిన జంప్ స్టేట్మెంట్ కనుక ట్రూ అయితే కింద కంటిన్యూ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది కంపైలర్కి ఏం చెప్తుంది అంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని వదిలేసి
మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్ అంటే మళ్ళీ లూప్ దగ్గరికి వెళ్ళిపోండి, మళ్ళీ లూప్ దగ్గరికి వెళ్ళిపోయి లూప్ని కంటిన్యూ చేయండి అని చెప్పేసి చెప్తుంది. ఇన్ వైల్ అండ్ డూ లూప్స్ అంటే డూ వైల్ లూప్స్ కంటిన్యూ causes the control to go directly to the test condition and then to continue the iteration process. వైల్లో కానీ డూ వైల్ లూప్స్లో కానీ ఇక్కడ మనం ఈ కంటిన్యూ అనే స్టేట్మెంట్ని ఉపయోగించుకున్నప్పుడు మా కంట్రోల్ అనేది డైరెక్ట్గా టెస్ట్ కండిషన్ దగ్గరికి వెళ్ళిపోయి ఇటరేషన్ ప్రాసెస్ అనేది అంటే మళ్ళీ లూప్ అనేది కంటిన్యూ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఫర్ లూప్ ద అప్డేషన్ సెక్షన్ ఆఫ్ ద లూప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ బిఫోర్ ద టెస్ట్ కండిషన్ ఈజ్ ఇవాల్యుయేటెడ్. అంటే ఫర్ లూప్లో కనుక మనం ఈ కంటిన్యూ అనే స్టేట్మెంట్ని కనుక ఉపయోగించుకుంటే ఫస్ట్ అప్డేషన్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి అప్డేట్ అయిన తర్వాత అది టెస్ట్ కండిషన్ని చెక్ చేసుకుంటుంది. అదే వైల్లో కానీ డూ వైల్లో కానీ తీసుకుంటే డైరెక్ట్గా ఒకవేళ కంటిన్యూ స్టేట్మెంట్ పైన జంప్ స్టేట్మెంట్ కనుక ట్రూ అయితే వెంటనే అది టెస్ట్ కండిషన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అదే ఫర్ లూప్లో అయితే మాత్రం అది ఫస్ట్ అప్డేషన్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి అప్డేట్ అయిన తర్వాత అప్డేట్ అయిన వచ్చిన వాల్యూ తోటి కండిషన్ని చెక్ చేసుకుని లూప్ అనేది ఇటరేట్ చేస్తూ ఉంటుంది, అంటే కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఇట్స్ సింటాక్స్ ఈస్ క్వైట్ సింపుల్. టైప్ కీవర్డ్ కంటిన్యూ ఫాలోడ్ విత్ ద సెమికాల్. బ్రేక్ స్టేట్మెంట్ లాగానే ఇక్కడ కూడా మనం కంటిన్యూ అనే కీవర్డ్ని ఉపయోగించి చివరిలో మనం ఏం చేస్తామంటే సెమికాల్ అని రాస్తాం. ఇది సింటాక్స్ చూడండి. జంప్ స్టేట్మెంట్ కంటిన్యూ. ఇక్కడ స్టేట్మెంట్ ట్రూ అయితే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఇక్కడ స్టేట్మెంట్ ఫాల్స్ అయితే కనుక దీని తర్వాత ఏవైతే ఉన్నాయో ఆ రిమైనింగ్ పార్ట్ దగ్గరికి ఆ లూప్ అనేది స్టేట్మెంట్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను కండిషన్ని తీసుకున్నాను. ఇక్కడ కండిషన్ లూప్లో రాసిన కండిషన్ కనుక ట్రూ అయితే కంటిన్యూ అంటే మళ్ళీ కంటిన్యూ అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది, మళ్ళీ లూప్ని చెక్ చేసుకోవడం దగ్గరికి వెళ్ళిపోయింది. ఒకవేళ ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయితే మాత్రం ఈ లూప్ లోపల రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అది కండిషన్ చెక్ చేసుకోవడానికి వెళ్తుంది. ఒకవేళ ఇక్కడ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ లూప్ని ఇటరేట్ చేస్తుంది, అంటే మళ్ళీ వెళ్ళిపోయి కండిషన్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయితే మాత్రం ఆ లూప్ లోపల రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసుకుని మళ్ళీ కండిషన్ అది చెక్ చేస్తూ ఉంటుంది. ఇలా మనకి కంటిన్యూ స్టేట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. The continue statement is used in all loops. The following are the codes when they are used in loops. ఈ లూప్స్లో మన కంటిన్యూ స్టేట్మెంట్ని అన్ని లూప్స్లోనూ ఉపయోగించవచ్చు. లూప్స్లో ఉపయోగించుకునేటప్పుడు అవి ఎలా పనిచేస్తాయో మనం ఇక్కడ చూద్దాం. చూడండి, ఇది వైల్, ఇది డూ వైల్ అండ్ ఫర్. ఫస్ట్ వైల్ రాసినప్పుడు ఇందులో మనం ఇఫ్ కండిషన్ని తీసుకుని కంటిన్యూ అనే స్టేట్మెంట్ని రాసాం. ఇప్పుడు వైల్ కండిషన్ లోపల మనం ఇఫ్ అనే కండిషన్ దగ్గరికి వచ్చాం అనుకోండి. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే కంటిన్యూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయితే ఆటోమేటిక్గా కంట్రోల్ ఎక్కడికి వెళ్ళిపోయింది, లూప్ని ఇటరేట్ చేయడం దగ్గరికి వెళ్ళిపోయింది. ఒకవేళ ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, దీని తర్వాత ఇక్కడ ఏవైతే స్టేట్మెంట్స్ ఉంటాయో అవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సేమ్ అలాగే మనకి డూవెల్లో కూడా జరుగుతుంది. డూవెల్లో కూడా అంతే. ఇఫ్ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ కంటిన్యూ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ వైల్ కండిషన్ దగ్గరని చెక్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయితే మాత్రం దీని తర్వాత ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో వాటిని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతే కండిషన్ అది చెక్ చేసుకుంటుంది. ఫర్ లూప్లో కూడా అంతే. ఫర్ లూప్లో కూడా మనం ఫస్ట్ కండిషన్ తీసుకుని దాన్ని బట్టి లోపలికి వచ్చిన తర్వాత ఇఫ్ కండిషన్ కనుక ట్రూ అయితే కంటిన్యూ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు మళ్ళీ ఫర్ లూప్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఒకవేళ ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, దీని తర్వాత ఏవైతే స్టేట్మెంట్స్ ఉంటాయో అవి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఫర్ లూప్ దగ్గరికి వెళ్తాం. ఇలాగ మనం లూప్స్ అన్నిటిలో కూడా ఈ కంటిన్యూ అనే స్టేట్మెంట్ని ఉపయోగించుకోవచ్చు. ఇది కంటిన్యూ స్టేట్మెంట్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ దేనికోసం అంటే నేను ఇచ్చిన ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్ని మాత్రమే తీసుకుని వాటన్నిటిని యాడ్ చేసి వచ్చిన సమ్ని డిస్ప్లే చేయటం. ఒకవేళ నేను ఏదైనా నెగిటివ్ నెంబర్ ఇస్తే నువ్వు నెగిటివ్ నెంబర్ ఇచ్చావని చెప్పేసి చెప్తుంది. అంటే ఇచ్చిన ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ని మాత్రమే యాడ్ చేయడానికి మనం ఇది రాసుకున్నాం. ఇందులో నేను కంటిన్యూ అనే దాన్ని ఉపయోగిస్తాను. అది కూడా ఎక్కడంటే నేను ఒకవేళ పాజిటివ్ నెంబర్ ఇచ్చాను అనుకోండి, డైరెక్ట్గా యాడ్ అయిపోతూ వస్తుంది. ఒకవేళ నేను నెగిటివ్ నెంబర్ ఇచ్చాను అనుకోండి, అది మళ్ళీ లూప్ని కంటిన్యూ చేయండి అని చెప్పేసి చెప్తుంది. చూడండి, లింక్ సెక్షన్ రాశాను. మెయిన్ ఆఫ్ ఇంట్ ఎన్ అంటే నేను ఇచ్చే నంబర్ సమ్ చేస్తున్నాను కాబట్టి s = 0. I అనేది ఫర్ లూప్ని ఇటరేట్ చేయడానికి ఉపయోగించుకునే లూప్ వేరియబుల్.
నేను ఇలాగ ఆ 5 నెంబర్స్ని అంటే 5 నంబర్లో పాజిటివ్ నెంబర్స్ ఉండొచ్చు, నెగిటివ్ నెంబర్స్ ఉండొచ్చు, వాటిని ఇవ్వటం కోసం నేను ఇక్కడ రాసుకున్న ఫర్ లూప్. ఫర్ i = 1, i < 6, i ++. అంటే నేను 5 నెంబర్లు ఇచ్చినప్పుడు ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేయడానికి ఈ లూప్ లోపలికి రావటానికి అనమాట. ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేయడానికి ఈ లూప్ లోపలికి రావటానికి నేను ఇక్కడ ఫస్ట్ ఇనిషియలైజేషన్ i = 1 అని చెప్పి తీసుకున్నప్పుడు ఇక్కడ కండిషన్ చెక్ చేస్తాను. 1 < 6 అంటే కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు నేను లూప్ లోపలికి వస్తాను. వచ్చినప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ ఎంటర్ అండ్ ఇంటిజర్ని ఎంటర్ చేయమని చెప్పి అడిగింది. ఇంటిజర్ని ఎంటర్ చేయమని చెప్పి అడిగినప్పుడు నేను ఇక్కడ ఇంటిజర్ని ఎంటర్ చేస్తాను. ఇంటిజర్ని ఎంటర్ చేసిన తర్వాత అది ఇచ్చిన నెంబర్ని చెక్ చేసుకుంటుంది. సపోజ్ నేను 4 అని ఇస్తే 4 అనేది +4 అని ఇచ్చాను అనుకోండి, పాజిటివ్ నెంబర్ కదా. 4 < 0 కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఎందుకంటే +4 అనేది 0 కంటే పెద్దది. +4 అనేది 0 కంటే ఎప్పుడు కూడా పెద్దది. కాబట్టి ఇక్కడ ఏమైంది? ఫాల్స్ అయిపోయింది. కాబట్టి నేను ఇక్కడికి రాను, డైరెక్ట్గా నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తాను, ఈ స్టేట్మెంట్ దగ్గరికి. ఇక్కడ సమ్ చేస్తున్నాను అనమాట. సమ్ s + n అంటే అసైన్మెంట్ ఆపరేటర్ ద్వారా రాశాను. అంటే దీని పూర్తి అర్థం ఏంటి? s = s + n అని చెప్పేసి దీని అర్థం. s అంటే ఆల్రెడీ వాల్యూ ఎంత ఉంది? 0 + n అంటే ఇక్కడ నేను ఎంత ఇచ్చాను? 4 అని ఇచ్చాను. అంటే ఇప్పుడు ఎంత? s = దాని యొక్క వాల్యూ అనేది నాకు ఇక్కడ 4 అనేది ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి నేను ఇక్కడికి వస్తాను లూప్ దగ్గరికి. ఎందుకంటే నేను ఇంకా లూప్ లోపలే ఉన్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ లూప్ పైకి వచ్చాను. అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ అనేది జరుగుతుంది. ఇంక్రిమెంట్ జరిగితే 1 కాస్త ఏమవుతుంది? 2 అవుతుంది. 2 < 6 ఇక్కడ కూడా కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఎంటర్ అండ్ ఇంటిజర్ అన్నప్పుడు నేను ఇక్కడ ఇంటిజర్ని ఎంటర్ చేయడానికి వచ్చినప్పుడు నేను -1 అని చెప్పి ఇచ్చాను. ఎంత ఇచ్చాను? -1. -1 అని ఇచ్చినప్పుడు ఇక్కడ కండిషన్ చెక్ చేసుకున్నాను అనుకోండి, -1 < 0 అప్పుడు కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి ఇక్కడ నాకు ఏం ప్రింట్ అవుతుంది? నెగిటివ్ నెంబర్. అంటే నువ్వు ఇచ్చింది నెగిటివ్ నెంబర్ కాబట్టి అది యాడ్ చేయదు. మళ్ళీ లూప్ని ఇటరేట్ చేయమని అవుతుంది. అంటే కంటిన్యూ అని చెప్పేసి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కంటిన్యూ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇక్కడ నుంచి కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? లూప్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ నుంచి కంట్రోల్ అనేది లూప్ దగ్గరికి వెళ్తుంది. లూప్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ i అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయితే 2 కాస్త ఏమవుతుంది? 3 అవుతుంది. 3 < 6 కండిషన్ ట్రూ. మళ్ళీ ఎంటర్ అండ్ ఇంటిజర్ని ఎంటర్ చేశాను. ఇంటిజర్ని ఎంటర్ చేసిన తర్వాత ఈసారి నేను -4 అని ఇచ్చాను. -4 < 0 అంటే ఇక్కడ కూడా కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి ఏం డిస్ప్లే అవుతుంది? నాకు నెగిటివ్ నెంబర్. అంటే నువ్వు ఇచ్చిన రెండో నెంబర్ కూడా నెగిటివ్ నెంబర్. నేను 4 -1 -4 ఇచ్చాను. అంటే ఒక 4 మాత్రమే సమ్లో యాడ్ అవుతుంది. ఈ -1 కానీ -4 కానీ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన -4 కూడా నెగిటివ్ నెంబర్ అని చెప్పి డిస్ప్లే చేసి కంటిన్యూ అని ఉంటుంది. కంటిన్యూ అన్నప్పుడు మళ్ళీ నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాను? లూప్ దగ్గరికి వెళ్తాను. లూప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత i ఇంక్రిమెంట్ అయితే i వాల్యూ ఎంత అవుతుంది? 4 అవుతుంది. 4 < 6 కండిషన్ ట్రూ. మళ్ళీ ఇంటిజర్ని ఎంటర్ చేయమన్నప్పుడు నేను 2 ఎంటర్ చేశాను. 2 ఎంటర్ చేస్తే 2 < 0 కండిషన్ ఏమైంది? ఫాల్స్. కాబట్టి ఇక్కడికి వస్తాను రాను, ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు s = s + n స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఆల్రెడీ ఇందాక s వాల్యూ ఎంత ఉంది? 4 ఉంది. ఇప్పుడు s = s అంటే 4 + n అంటే ఇప్పుడు నేను ఎంత ఇచ్చాను? 2 అంటే ఎంత ఉంది? ఇప్పుడు 6 అనేది ఉంది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత i ఇంక్రిమెంట్ అయితే i వాల్యూ ఎంత అవుతుంది? 5 అవుతుంది. 5 < 6 కండిషన్ ఏంటి? ట్రూ. ఎంటర్ అండ్ ఇంటిజర్ అన్నప్పుడు నేను -8 ఇచ్చాను. -8 < 0 -8 < 0 ఏంటి? నెగిటివ్ నెంబర్. కంటిన్యూ అంది. కంటిన్యూ అన్నప్పుడు మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి కంటిన్యూ చేస్తాను. i ++ అంటే ఇప్పుడు 5 కాస్త ఎంత అవుతుంది? 6 అవుతుంది. 6 < 6 కండిషన్ ఏమవుతుంది? ఫాల్స్ అయింది. అంటే కంప్లీట్గా నేను ఈ లోపల నుంచి బయటకు వచ్చేస్తాను. బయటకు వచ్చినప్పుడు ఈ స్టేట్మెంట్ ఉంది కదా, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్లో ఇక్కడ ఏమన్నా రాసాను? సమ్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ %ds అంటే చివరిలో s వాల్యూ ఎంత ఉంది? 6 ఉంది. అంటే నేను ఇచ్చిన 4 1 2 1 4 1 2 1 రెండు యాడ్ అయ్యి నాకు ఇక్కడ ఆన్సర్ అనేది 6 అనేది కనపడుతుంది. ఇలాగ మనం కంటిన్యూ స్టేట్మెంట్ని మన సి లాంగ్వేజ్లో ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ గో టు స్టేట్మెంట్. గో టు స్టేట్మెంట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ కండిషన్. గో టు స్టేట్మెంట్ అనేది ఎటువంటి కండిషన్ అవసరం లేదు. దిస్ స్టేట్మెంట్ పాసెస్ కంట్రోల్ టు ఎనీవేర్ ఇన్ ద ప్రోగ్రామ్
and the control is transferred to another part of the program without testing any condition. అసలు కండిషన్తో కానీ లూప్స్తో కానీ ఎటువంటి సంబంధం లేకుండా ఆ ప్రోగ్రాంలో కంట్రోల్ని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఈ గో టు స్టేట్మెంట్కి ఉంటుంది. ద గో టు స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ కంట్రోల్ టు ఏ స్పెసిఫైడ్ లేబుల్. ఈ గో టు స్టేట్మెంట్ని ఉపయోగించుకుని మనం ఏం చేయొచ్చు అంటే కంట్రోల్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఎలా పంపించవచ్చు అంటే బై యూజింగ్ లేబుల్. అంటే గో టు స్టేట్మెంట్ దగ్గర మనం ఒక లేబుల్ని రాస్తాం, మళ్ళీ ఆ లేబుల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి కంట్రోల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ద లేబుల్ మస్ట్ బీ ఇన్సైడ్ ద సేమ్ ఫంక్షన్. అంటే మన సి లాంగ్వేజ్ అంతా కూడా ఫంక్షన్స్తో రాస్తాం కాబట్టి మనం రాసిన సపోజ్ మెయిన్ ఆఫ్ ఫంక్షన్లో మనం గో టు రాస్తాం అనుకోండి, అదే ఫంక్షన్లోనే మనం లేబుల్ అనేది రాయాలి. లేబుల్ క్యాన్ బి ఎనీ వ్యాలిడ్ వేరియబుల్ నేమ్ ఫాలోడ్ బై సెమీకాలన్. ఈ లేబుల్ అనేది ఏదైనా వేరియబుల్ పేరు కావచ్చు, దాని చివర మనం ఏం రాయాలంటే సెమీకాలన్ రాయాలి. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ వేరియబుల్ నేమ్ అనేది కీవర్డ్ అయి మాత్రం ఉండకూడదు. The label is placed before the statement where the control has to be transferred. ఈ లేబుల్ మనం ఎక్కడ రాయాలంటే ఏ స్టేట్మెంట్ దగ్గర రాయాలంటే ఎక్కడి నుంచి అయితే నాకు కంట్రోల్ ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నానో దాని దగ్గర నేను దీన్ని రాయాలి. The label can be placed anywhere in the program either before or after the go to statement. అంటే go to statement మనం ఎక్కడైనా రాసుకోవచ్చు. అంటే ముందు మనం లేబుల్ రాసేసుకుని తర్వాత గో టు స్టేట్మెంట్ రాసుకోవచ్చు, లేదా గో టు స్టేట్మెంట్ రాసుకుని మనం లేబుల్ని అయినా సరే రాసుకునే అవకాశం ఉంటుంది. ఇది గో టు స్టేట్మెంట్కి సంబంధించిన సింటాక్స్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మనం గో టు స్టేట్మెంట్ని ఎక్కడైనా రాయొచ్చు, పైన రాయొచ్చు లేదా కిందైనా రాయొచ్చు. సపోజ్ నేను ఇక్కడ గో టు లేబుల్ అని రాస్తే ఈ లేబుల్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి డైరెక్ట్గా కంట్రోల్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి లేబుల్ దగ్గరికి వచ్చేసి దీంట్లో ఉండే స్టేట్మెంట్స్ని అది ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ దీని తర్వాత ఏవైతే స్టేట్మెంట్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళిపోతుంది కంట్రోల్ అనేది. ఇక్కడ చూడండి, ఫస్ట్ లేబుల్ స్టేట్మెంట్ రాసాను, తర్వాత గో టు లేబుల్ అని రాసాను. పైనుంచి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చి ఈ గో టు లేబుల్ అన్నప్పుడు ఇక్కడి నుంచి కంట్రోల్ అనేది ఎక్కడైతే లేబుల్ ఉందో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా మనం గో టు స్టేట్మెంట్ని ఉపయోగించవచ్చు. ఇక్కడ చూడొచ్చు, మనం ఇందాక రాసుకున్న బ్రేక్ కంటిన్యూ లాగా ఎటువంటి కండిషనల్ స్టేట్మెంట్ని ఉపయోగించలేదు. కండిషనల్ స్టేట్మెంట్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం బ్రేక్ కంటిన్యూ రాసాం, కానీ బ్రేక్కి కంటిన్యూకి ప్రత్యేకంగా మనం కండిషన్ ఏమీ రాయట్లేదు. బ్రేక్లోను కంటిన్యూలో రెండిట్లో కూడా కండిషనల్ స్టేట్మెంట్ని అంటే ఇఫ్ అనే దాన్ని మనం ఉపయోగించుకున్నాం. ఇక్కడ గో టు దగ్గరికి వచ్చేసరికి అవసరం కూడా లేదు, జస్ట్ లేబుల్ ఒకటి తెలిస్తే చాలు. కంట్రోల్ అనేది ఆ గో టు అనే దాని పక్కన ఆ లేబుల్ కరెక్ట్గా రాస్తే మళ్ళీ ఆ లేబుల్ ఎక్కడైతే ఉందో అక్కడికి కంట్రోల్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. ఇది గో టు స్టేట్మెంట్కి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ దేనికంటే ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్కి సంబంధించింది. ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ లింక్ సెక్షన్ రాసాను మెయిన్ ఆఫ్ ఎక్స్. అంటే ఇచ్చిన నంబర్ ఈ ఎక్స్ అనే దాంట్లో నేను ఇచ్చిన నంబర్ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని చెప్పి నాకు ప్రింట్ చేసి చూపించాలి. దానికి నేను ఈ ప్రోగ్రామ్ని రాసుకున్నాను. ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఏ నంబర్, ఒక నెంబర్ని ఎంటర్ చేయమన్నాను, అది కూడా కీబోర్డ్ నుంచి. కాబట్టి స్కాన్ ఆఫ్ స్టేట్మెంట్ ఇంటిజర్ కాబట్టి పర్సంటేజ్ని యాంప్రసెండ్ ఎక్స్ అని చెప్పేసి రాసుకున్నాను. సపోజ్ నేను ఇక్కడ 4 అనే నెంబర్ని ఇచ్చాను, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ కండిషన్ రాసుకున్నాను ఈవెన్ ఆర్డర్ తెలియటానికి. మనకు తెలుసు ఈవెన్ నెంబర్ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 0 వస్తుంది. దాన్ని ఇక్కడ కండిషన్ కింద రాసుకున్నాను. ఇఫ్ ఎక్స్ మాడ్యులర్ డివిజన్ 2 ఈక్వల్ టు 0. ఎందుకంటే మాడ్యులర్ డివిజన్ చేసినప్పుడు రిమైండర్లో ఏదైతే వచ్చిందో దాన్ని మనం వాల్యూ కింద తీసుకుంటాం. అంటే ఇక్కడ ఎక్స్ డివైడెడ్ బై 2 రిమైండర్ ఏదైతే వచ్చిందో అది 0కి ఈక్వల్ అయితే, అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ ఇక్కడ 0కి ఈక్వల్ అయితే ఈవెన్ ట్రూ వాల్యూ కదా. అంటే ఇఫ్ కండిషన్ ఏమవుతుంది, ఇఫ్ ఎల్స్లో కండిషన్ ట్రూ అయితే ఫస్ట్ ట్రూ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ ఫాల్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ కూడా అలాగే రాసుకున్నాం. ఇఫ్ ఎక్స్ మాడ్యులర్ డివిజన్ 2 ఈక్వల్ టు 0 అయితే గో టు ఈవెన్, అంటే ఈవెన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ గో టు ఆడ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఈవెన్ అన్న లేబుల్ ఎక్కడైతే ఉందో అక్కడికి కంట్రోల్ వెళ్తుంది, ఇక్కడ ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 4 ఇచ్చాం కదా, 4 మాడ్యులర్ డివిజన్ 2, 4 డివైడెడ్ బై 2 అంటే ఖచ్చితంగా వాల్యూ ఎంత వస్తుంది, 0 వస్తుంది. 0 వస్తుంది కాబట్టి కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి ఎక్కడ ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్, అంటే ట్రూ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
ఈ ట్రూ స్టేట్మెంట్లో మనం ఏం రాస్తాం, గో టు ఈవెన్. గో టు ఈవెన్ అంటే ఇక్కడ నుంచి కంట్రోల్ ఈవెన్ దగ్గరికి వెళ్తుంది. ఈవెన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈవెన్ ఏమని రాస్తుంది, ప్రింట్ఎఫ్. ఇప్పుడు నేను ఇచ్చిన నెంబర్ 4 ఈజ్ ఈవెన్ అని చెప్పేసి నాకు డిస్ప్లే అవుతుంది. లేదా ఒకవేళ నేను 5 అని ఇచ్చాను అనుకోండి, 5 మోడ్యులర్ డివిజన్ 2 అని తీసుకున్నాను అనుకోండి, రిమైండర్ ఎంత వస్తుంది, 1. 1 నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇటు పక్క 1 ఉంటుంది, ఇక్కడ 0 ఉంటుంది, 2 ఈక్వల్ కాదు. కాబట్టి అప్పుడు నాకు ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్ ఉపయోగిస్తుంది. ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్ ఏంటి, ఆడ్. అంటే కంట్రోల్ ఇక్కడి నుంచి ఎక్కడి దగ్గరికి వెళ్తుంది, నాకు ఆడ్ అనే దాని దగ్గరికి వెళ్తుంది. ఆడ్ అనే దాని దగ్గరికి వెళ్ళి నాకు ఈ ఆడ్ స్టేట్మెంట్ అనేది నాకు ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. ఇలాగ మనం ఎటువంటి కండిషన్ని అవసరం లేకుండా కంట్రోల్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి పంపించడానికి గో టు స్టేట్మెంట్స్ని ఉపయోగించుకుంటాం. వీటినే మనం జంపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ అన్కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి అంటాం. అంటే ప్రత్యేకంగా మనం ఉపయోగించుకునే బ్రేక్ కానీ, కంటిన్యూ కానీ, గో టు కానీ మూడింటికి కూడా వాటికంటూ ప్రత్యేకంగా కండిషన్స్ ఏమీ రాయకుండా మనం ప్రోగ్రాంలో కంట్రోల్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి జంప్ చేయడానికి మనం ఈ స్టేట్మెంట్స్ని ఉపయోగిస్తాం. కాబట్టి మనం వీటిని ఏమంటాం అంటే అన్కండిషనల్ ఆర్ జంపింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి అంటాం. థ్యాంక్ యూ.